తీసుకురా పక్క పెట్టేస్తాం మళ్ళీ నీ జుట్టు. ఆగండి ఈ రోజు మా అక్క మీద రివెంజ్ ప్రాంక్ చేస్తున్నా. మొన్న నా మీద చేసింది కదా బిల్డింగ్ మీద, అందుకనే ఈ రోజు చేస్తున్నా. ఇప్పుడు ఆమె జర నెత్తిన వస్తుందంట, మసాజ్ చేద్దామని పిలిచి ఇందులో నుంచి కొన్ని కట్ చేసి అక్క నీ హెయిర్ నుంచే కట్ చేసిన అక్క అని చెప్తా. ఆమె రియాక్షన్ చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది. అసలు స్టార్ట్ చేద్దాం నడు. ఇప్పుడు నాకు పెరగాలి, ఇప్పుడే పెరగాలి నా చుట్టూ. నీకు నేను మసాజ్ చేయమన్నా మంచిగా నేను వండుకొని ఉంటే వచ్చి నువ్వు మసాజ్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు వచ్చి జుట్టు కట్ చేసినావు. నీ జుట్టు నాకు ఏమైనా ప్రాంక్ చేస్తానైనా ఓకే అసలు మొత్తం మధ్యలో నేను జుట్టు కట్ చేసిన. ఇప్పుడు నేను ఎట్లా వేసుకోవాలి హెయిర్ స్టైల్స్ అంతా మధ్యలో చేసుకున్నంత గలీజ్ కనిపిస్తుంది తెలుసా. ఇగో ఈడ కట్ చేసిన ఇట్లా పోనీ వేసేసుకో. ఇగో ఈడ కట్ చేసిన ఇట్లా పోనీ వేసేసుకో. సెట్. నేను అద్దంలో చెక్ చేస్తాను. నేను చూపిస్తాను ఈడ ఈడనే. ఒక ఎంటిక గలీజ్ ఉంది అక్క. ఇగో ఎంటిక గలీజ్ ఉండే అందుకే. అసలు ఏం దర్శనం నువ్వు ఇట్లా చేస్తున్నావు అంతా? ఏందక్క బంగారం లాంటి జుట్టు ఇదా? నీ పిల్కలా ఉంది అనుకుంటున్నావా నా జుట్టు? ఏమన్నా నా జుట్టు మొత్తం ఊసగొట్టేసి. నీ జుట్టు లాగా ఉంది అనుకుంటున్నావు నా జుట్టు? ఏమన్నా నా జుట్టు నీకన్నా పెద్దగా ఉంది. అవును నీ జుట్టు లాగా ఉంది అనుకుంటున్నావు నా జుట్టు? ఏమన్నా నా జుట్టు నీకన్నా పెద్దగా ఉంది. అవును చాలా ఉంది. కావాలి ఇంత ఎంటికలు ఎందుకు కావాలి? అంత ఎంటికలు ఎంత కష్టపడితే పెరుగుతాయి తెలుసా నీకు? నేను పెంచుతా మళ్ళా. నీ జుట్టు నువ్వు పెంచుకోనికే. అసలు నువ్వు వచ్చి నా జుట్టు ఎందుకు కట్ చేసినావు? ఇప్పుడు మంచిగా ఉన్నాయి అక్క. 1 2 నేను ఏం మాట్లాడుతున్నావు? మంచిగా ఇంకా 4 దంతా నిన్ను. ఫెవికాల్ తీసుకురా పక్క పెట్టేస్తాం మళ్ళా నీ జుట్టు. ఫెవికాల్ తీసుకురా పక్క పెట్టేస్తాం మళ్ళా నీ జుట్టుని. ఏమన్నా దిమాగ్ పని చేస్తుందా? అది జుట్టు ఫెవికాల్ పెడితే ఎట్లా పని చేస్తా, ఎట్లా అతుకుంటది? ఆగి ఎన్నింటికల్ 1 2 అర్చన మమ్మీ నువ్వు ఎందుకు కట్ చేసినప్పుడు మమ్మీకి చెప్పాలి కదా. మరి నేను మమ్మీకి చెప్తే మమ్మీ ఏం చేస్తుంది? అక్క పెడతా. మమ్మీకి చెప్తే మమ్మీ ఏం చేస్తుంది? అక్క పెడతా. అక్క పెట్టదు, నీకు బయట పెడుతుంది. ఎందుకు పెడుతుంది? ఎందుకు కట్ చేసినావు నా జుట్టు? ఎవరు పర్మిషన్ తీసుకున్నా జుట్టు కట్ చేసినాను? పర్మిషన్ కావాలా? అవును కావాలి. నీకు కట్ చేయమని చెప్పినా, నీకు మసాజ్ చేయమని చెప్పినా. కాముష్నా షూట్ అయిపోయింది. నా అంతా నేను ఒక అర్ధగంట వండుకుందాం అనుకున్నావు. వచ్చి నువ్వు గెలికినావు, వచ్చి మసాజ్ చేస్తా అని చెప్పినా. మళ్ళీ ఇప్పుడేమో ఎంటికలు కట్ చేసి కూర్చున్నావు. నేను కట్ చేయమన్నానా? అరే మాట్లాడని అక్క అట్లా చేస్తున్నావు. నువ్వు నాకు మాట్లాడిచ్చినావా? రప్పమని కట్ చేసినావు ఎంటికలు. అసలు కథ ఏం చేసినావు? ఇందాక నాకు కనిపించలే కదా. అంటే మళ్ళీ నేను బిల్డింగ్ మీద నా మీద ఎందుకు నీళ్ళు పోసినావు? నేను నీకు నీళ్లు మాత్రమే పోసినా. అది ప్రాంక్. పచ్చిరైన బట్టలు నువ్వు నా జుట్టుకే కట్ చేసినావు. ఇది రియల్ ప్రాంక్. ఇది రియల్ ప్రాంక్. ఈ వీడియోకి కూడా 1000 లైక్స్ 1000 సబ్స్క్రైబర్స్. అస్సలు మర్చిపోవద్దు.